విశాఖ నగర మేయర్ పీలా శ్రీనివాసరావు దేవరాపల్లి మండలం రైవాడ జలాశయ అందాలకు ఆకర్షితులయ్యారు. భవిష్యత్తులో పర్యాటక కేంద్రంగా వెలుగొందుతుందన్నారు. రైవాడ జలాశయాన్ని గ్రేటర్ విశాఖ మేయర్ పీలా శ్రీనివాసరావు మంగళవారం సందర్శించి జలాశయ పరిస్థితులను సమీక్షించారు. ఈ సందర్భంగా మేయర్ మీడియాతో మాట్లాడుతూ రైవాడ జలాశయం సహజ సౌందర్యం అద్భుతంగా ఉందన్నారు. ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. జలాశయ ప్రధాన గట్టు తుప్పలతో కప్పబడి ఉండడం గమనించిన మేయర్ తుప్పలు తొలగించేందుకు ₹1,00,000 నిధులు వెంటనే మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే రైవాడ జలాశయ పరిధిలో గెస్ట్ హౌస్ నిర్మాణానికి 50 లక్షలు కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే గ్రేటర్ విశాఖ నుంచి ₹1 కోటి నిధులు జలాశయం అభివృద్ధికి విడుదల చేసినట్టు, త్వరలో మరొక ₹1 కోటి కూడా మంజూరు చేయనున్నట్లు స్పష్టం చేశారు. విశాఖకు త్రాగునీరు రైవాడ జలాశయం నుంచే వస్తుందని, ఇక్కడ నీరు పరిశుభ్రంగా ఉండటంతో పెద్దగా క్లోరినేషన్ అవసరం ఉండదన్నారు. కొండబాగుల నుంచి వచ్చే నీరు నాణ్యతగా ఉందన్నారు. జలాశయం పరిసరాలు కూడా చాలా శుభ్రంగా ఉన్నాయి అని తెలిపారు. ఈ సందర్శనలో జలాశయ చైర్మన్ పోతల పాత్రునాయుడు, మాజీ ఎంపీపీ కిలపర్తి భాస్కర్రావు, జీవీఎంసీ అధికారులు, స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు రైవాడ డామ్ విజిట్ చేయనందుకు, అలాగే పెద్దలు మా ఎమ్మెల్యే గారు బండారు సత్యనారాయణమూర్తి గారు కానీ, ఎంపీపీ గారు కానీ, మా చైర్మన్ గారు ఆర్డర్లో ఇలా చైర్మన్ గారు కూడా ఒకసారి మీరు ఇక్కడికి వచ్చారు కాబట్టి విజిట్ చేయండి, మాకు కూడా బాగుంటుందని కోరిక మేరకు ఇవాళ డామ్ని చూద్దాం. డామ్ ప్రశాంతమైన వాతావరణం, అంటే ఇవాళ టూరిజం కూడా అనువైన ప్లేస్. ఇటువంటి ప్లేస్లో టూరిజంని పికప్ చేస్తే చాలా బాగుంటుంది. పబ్లిక్ కూడా ఇటువంటి క్లైమేట్ కానీ, ఇక్కడున్న ఏ ఇండస్ట్రీస్ ఏమీ లేదు, ఇక్కడ పొల్యూషన్ లేదు, అన్ని విధాలకు కూడా టూరిజం కూడా సహకరిస్తే బాగుంటుందని చైర్మన్ గారిని అడిగాం. గతంలో రెడ్డి సత్యనారాయణ గారు కూడా ఆలోచించాడు, తర్వాత అది మా పట్ల లేదని చెప్పారు. కానీ ప్రధానంగా మన విశాఖ జిల్లాలో అరకు పాడేరు కంటే ఇక్కడ వాటర్ కానీ, ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ కానీ మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి. టూరిజంకి అనువుగా ఉన్న ప్లేస్. నేను వచ్చేదైతే ప్రధానంగా ఈ వాటర్లో కొంత భాగం మా జీవీఎంసీ కూడా వెళ్తుంది. దాంట్లో మేము కూడా జీవీఎంసీలో ఒక భాగం కాబట్టి ఇందులో రావడం, చైర్మన్ గారి ద్వారాగా విజిట్ చేయడం, రేపు అభివృద్ధిలో మాకు భాగస్వామిగా. ఎందుకంటే ఈ డామ్ నుంచి వచ్చిన వాటర్ వల్ల కార్పొరేషన్ కూడా చాలా ప్రజలకి సప్లై అవుతుంది. అలాగే ఈ విశాఖపట్నం జిల్లాలోనే మ్యాక్సిమం ఇక్కడ వాటర్ మీదే, డ్రింకింగ్ వాటర్ మీదే ఆధారపడి ఉంటారు. దీంట్లో ఒక భాగంగా నేను ఒకసారి విజిట్ చేసి ఏ విధంగా ఇక్కడి నుంచి మనకు వస్తుందో కార్పొరేషన్ కూడా తెలుసుకోవడానికి అధికారులతో ఇవాళ విజిట్ వచ్చాం. చాలా ప్రశాంతంగా ఉంది. అంటే ప్రశాంతం కూడా సిటీలో ఉన్న ఇక్కడికి వస్తే ఇది చాలా ఆనందంగా ఉంటుంది. అటువంటి లొకేషన్కి ఇవాళ రావడం. విశాఖపట్నానికి కూడా వాటరు నేను చాలా డాములు చేశాను. ఇక్కడ చూసిన వాటర్లో పరిశుభ్రత ఎక్కువ ఉంది. ఈ వాటర్ కొండల మీద నుంచి వచ్చినప్పటికీ వాటర్లో మేము క్లోరిన్ ఇవన్నీ కలుపుతాం కదా, దానికి తక్కువగా కలిపే విధానం కూడా ఈ వాటర్కి ఉన్నది. ఇది అందరికీ ఇది వచ్చిన జీవనాడి. ఎందుకంటే కొండల మీద కానీ ఇక్కడి నుంచి వచ్చే వాటర్ ఏదో ఫిల్ చేస్తే వచ్చింది కాదు, వర్షాల మీద ఆధారపడుతుంది.